జీవో 46 రద్దు చేసి కానిస్టేబుల్ అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అభ్యర్థులు. జీవో 46ను రద్దు చేయాలని సరూర్ నగర్ విక్టోరియా మెమోరియల్ గ్రౌండ్లో సమావేశమయ్యారు బాధిత అభ్యర్థులు. కొత్తపేట సిగ్నల్ దగ్గర ఆందోళన చేసేందుకు వెళ్తున్న జీవో నెంబర్ 46 బాధిత కానిస్టేబుల్ అభ్యర్థులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2-3 రోజుల్లో జీవో 46 బాధితులకు అనుకూల ప్రకటన ప్రభుత్వం నుండి రాకపోతే మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామన్నారు. రేవంత్ రెడ్డి సార్ గారికి మరియు డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్ గారికి సార్ మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాము. మీకు నాన్ బార్డర్ అయినటువంటి కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు సమస్య మీ దగ్గరికి వచ్చింది, దానికి పరిష్కరించారు. కానీ జీవో నెంబర్ 46 బాధితులమైన మేము 7 నుంచి 8 నెలలు అదే మీరే మా వెనకుండి ధర్నాలు, రాస్తారోకోలు, మళ్ళీ శాంతియుత ర్యాలీలు చేపట్టిన మీరు మా సమస్య గురించి ఎందుకు పట్టించుకోవట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఎట్లా న్యాయం జరగదని చెప్పేసి మేము ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ నాయకులు మాకు చాలా అన్యాయం చేశారని చెప్పేసి నేను వీళ్ళని కలవడం వల్ల శ్రీరాబు సార్ అయితే ఈ జియో నంబర్ 46 పచ్చి మోసం. ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరిట్ స్కూల్కి ఎక్కువ మార్క్స్ వచ్చిన కూడా జాబ్ రాదు ఈ జియో వల్ల. ఇలాంటి జియోలను తక్షణమే రద్దు చేయాలని చెప్పి చెప్పిన ఆ వ్యక్తి మరి ఇప్పటిదాకా ఒక్క మాట కూడా ఇవ్వాలి అధికారం ఉన్నా కూడా మాట్లాడలేదంటే దీన్ని మేము ఏమన్నా అనుకోవాలి? అంటే మేము పోయి వాళ్ళని కలిసినప్పుడు మాత్రమే మా సమస్య గుర్తొస్తుంది వాళ్ళకి. అంటే మేము పోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎంపీలో ఎట్లా గెలవాలా, ఎమ్మెల్సీలో ఎట్లా గెలవాలా, ఎమ్మెల్సీగా ఎవరిని నామినేట్ చేసుకోవాలి అంటే వాళ్ళ రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. కానీ నిరుద్యోగులని బాగు చేయాలని ఎక్కడా లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాతోటి దీక్షలు, ధర్నాలు అన్ని పెట్టించింది. మాకు మీరు ఊళ్ళలో పోయి పనిచేయండి, మీరు అధికారంలోకి రాగానే ఎమ్మడే జీవో నెంబర్ 46 ఎత్తేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదుకుంటామని చెప్పారు. కానీ అసెంబ్లీలో బట్టి విక్రమార్క సారు, శ్రీధర్బాబు సారు, సీతక్క సారు, గాలి హర్షవర్ధన్ అన్న, మల్లు రవి గారు, మహేష్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకటన్న గారు ఇలా అందరూ కూడా మాతో దీక్షలు పెట్టించి మమ్మల్ని అన్ని ఉద్యమాలలో పాల్గొనే